కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. తొలకరి వర్షాల సమయంలో పంట పొలాల్లో వజ్రాలు దొరుకుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. తాజాగా వర్షాలు ప్రారంభం కావడంతో జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేటతో పొలాలు నిండిపోతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చి వజ్రాల కోసం వెతుకుతారు. వర్షాల సమయంలో ఈ ప్రాంతంలో వజ్రాలు బయటపడడంతో ఈ ప్రాంతంలో వాటి కోసం వేట కొనసాగుతుంది. వస్తే ప్రజలు చాలామంది కష్టపడి వజ్రాల కోసం అన్వేషణ చేస్తున్నారు. గతంలో ఇక్కడ వజ్రాలు దొరికినట్లు అన్ని దాఖలాలు ఉన్నాయి. వారి అదృష్టాలను పరీక్షించుకోవడానికి ఇక్కడికి అంతా వచ్చారు. దొరికిన వాళ్ళకు దొరుకుతున్నాయి, దొరికిన వాళ్ళు నిరాశగానే ఉంటున్నారు. నెలల తరబడి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉండి అన్వేషిస్తున్నారు. దొరికిన వాళ్ళకు మాత్రము దొరికాయని చెప్తున్నారు. మేమైతే ఇప్పుడు వచ్చి చూస్తున్నాం ఎలా ఉంది ఏంటి ఇక్కడ అని. సరే, మేము వజ్రాలను అన్వేషించడానికే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వర్షం వచ్చిందంటే వజ్రగిరి, జొన్నగిరి, వజ్రకర్రు కొన్ని ఏరియాల్లో మట్టిలో నుంచి వజ్రాలు అనేవి బయటకు వస్తాయని అంటారు. అది ఒకసారి చూద్దామని మేము కూడా ఈరోజు రావడం జరిగింది. ఫస్ట్ టైం ఇది రావడము ఎట్టుంటుంది ఏం కథ అనేది అంటే వస్తే ఇప్పుడే అంతా చాలా మంది పొలాల్లో మన కలుపు వెక్కినట్టుగా చుట్టుకొని చూస్తాం. ఏమది అని ఆలోచన చేస్తే ఇంకా వజ్రాల కోసమే మట్టిలో నుంచి బయటకు వస్తాయి. ఇంకా వచ్చిన తర్వాత ఒకటి దొరికినా కూడా మన జీవితం అనేది ధన్యమవుతుందని అంటున్నాం. డైలీ కూలి చేసుకోలేక ఆడ కష్టపడలేక ఇటు వచ్చిన ఏదన్నా అదృష్టం పరిశీలించుకుందామని వస్తే మాకు ఏది చిక్కలేదు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పోతా ఉంటారు సార్. ఇంతవరకు మాకు ఏది అయితే దక్కలేదు, అసలు మా కంటికి కూడా కనపడలా. ఏం చేస్తారు మీకు వజ్రం దొరికి? ఏం చేస్తారు? ఏది అది చేస్తుంది ఏమని సార్, మాకు ఇల్లు లేని వాళ్ళమే, పొలం లేని వాళ్ళమే. ఏదైనా ఒక పొలం కొనుక్కొని ఏదో ఇల్లు కట్టుకొని ఏదో బిడ్డలకి గెంజి కాసుకొని పోసుకుందామని కదా, ఇంకేముంది. అందుకే కదా వచ్చేది. ఇంకా ఉదయం నిన్న వచ్చాము, మరి వాళ్ళ నుంచి మేము స్టార్ట్ చేసేది వేలాడుతూ. నిన్న కూడా ఒకటి దొరికిందని ఎవరు 6 లక్షలకు అమ్మారని మాకు మాటల ద్వారా తెలిసింది. ఇక మేము కూడా అది చూసి మేము కూడా వచ్చాము. ఇక ఇప్పుడు దేవులాడుతూ ఉన్నాము. మరి ఇంత జనం వచ్చారంటే ఇందులో ఇంత నిజం లేకపోతే ఇంతమంది రాలేరు కదా అని మేము అనుకుంటున్నాము. మరి ఇక్కడ జరిగే విషయాన్ని బట్టి చూస్తుంటే దొరుకుతున్నాయని మాకు ఒక ఆలోచన అనేది మాకు మైండ్లో ఉన్నది. ఉదయం నిన్న వచ్చాము.